ఇవాళ సింగనగరం కావచ్చు, అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, అటు పెనమలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, డెల్టా ప్రాంతాల్లో ఉన్న ఇటు గుడివాడ కావచ్చు, పామర కావచ్చు, కైకలూరు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడతా ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్లం ఇవ్వటమో, ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తావా? క్షమాపణలు చెప్పాలా? ఏం మాట్లాడుతా ఉన్నావు? ఏం కుట్రలు చేస్తా ఉన్నావు? ఇవాళ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లకు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి. 4-5 బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం. ఇవాళ తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా నీ ప్రభుత్వ హయాంలో పులిచింతల గేటు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి నీకు 4-5 ఏళ్లు పట్టింది. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి దగ్గర దగ్గర 46 మంది లెక్కలంటే 60 మంది వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవాళ కూడా ఆ గ్రామాల్లో సహాయం చేసిన పాపం 5 ఏళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాలో పుంచా రిజర్వాయర్, అన్నమయ్య డ్యాం నీ ఇసుక దోపిడీ కాదా? మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, పుంచా రిజర్వాయర్ కొట్టుకుపోయింది, అటు గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి, పులిచింతల గేటు 4 ఏళ్లు పట్టింది. నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లు ఎత్తంట పారిపోయారంట. అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసా? ఫ్లడ్ మాన్యువల్ తెలుసా? గేట్లు ఎప్పుడు ఎత్తారో తెలుసా? అవి ఒకడెత్తి గేట్ ఎత్తి పారిపోయే గేట్ల ఎన్ని టన్నులు ఉన్నాయో, ఎన్ని 4 టన్నుల 5 టన్నుల ఏమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉందా? జగన్ రెడ్డి నువ్వా ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసావా? సిగ్గుపడాలయ్యా. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సిగ్గుపడండి. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లంట ఎత్తంట పారిపోయారంట, ఇల్లు మునుగుద్దంట. బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడికి మాట్లాడే మాటలనేవి. బాధ్యత లేదా? ప్రజల కష్టాల్లో ఉంటే నీ వికటాసాల, నీ పైశాచిక ఆనందమా?